ఇదన్నమాట 4. 5వ విషయాన్ని చూద్దామా రండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదవండి. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రములకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. చాలు అమ్మ. ఇక్కడ మనం చూస్తున్న 4వ మాట ఏంటి? ఎన్న మాట అండి ఇది? 5వ మాట. మొదటి మాట ఏంటి? ఆయన ముద్ర మన నొసలేందు ఉండకపోవడం ద్వారా జరిగేది. మొదటిది ఏంటి? భూమి మీద గాలి వేసుకోకుండా పట్టుకుంటున్నాడు. రెండోదిగా సముద్రం మీద గాలి వేసుకొని పట్టుకుంటున్నాడు. మూడోదిగా చెట్ల పైన గాలి వేసుకొని పట్టుకుంటున్నాడు. 4వదిగా భూమి యొక్క 4 దిక్కుల ఏం చేస్తున్నాడు? గాలి అంటే వాయువు వేసుకోకుండా పట్టుకుంటున్నాడు. సో అన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తున్నాడు. అది క్లోజ్ అవ్వకమునిపే మనం ఏం చేయాలి? మనలో ఉన్న బలహీనతని సరిదిద్దుకోవాలి. మనకి దేవుడిచ్చిన ఆప్షన్స్తో కూడిన డోర్స్ అన్ని క్లోజ్ కాకమునిపే మన బలహీనత సరిదిద్దుకోవాలి. ఇది 4. 5వ విషయాన్ని చూసినట్టే ఇది 4. 5వ విషయాన్ని చూస్తే ప్రకటన 7:3 రాయబడుతుంది. మరొక మాట చదువమ్మా. ప్రకటన 7:4 3 చదవండి. 3 చదవండి. మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రములకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. చాలమ్మా. కాబట్టి ఇక్కడ 5వ కోణం ఏంటంటే భూమి మీద సముద్రం మీద చెట్లకి హాని చేయొద్దని చెప్పినటువంటి మాట. కాబట్టి ఆయన ముద్ర మన నొసళ్ళ యందు ఉండకపోవడం ద్వారా జరిగే 5వ కోణం ఏంటంటే ఏం జరుగుతుంది? భూమి సముద్రం చెట్లకు హాని చేయొద్దంటే ఎవరికి హాని చేయాలని అర్థం? చేయరు కదా. ఎవరికి హాని జరిగిద్దని అర్థం? అదే ఎవరి నుదుటి మీద అయితే ఆయన ముద్ర ఉండదో అంటే తండ్రి నామం కానీ కుమారు నామం కానీ రక్షణ అనే ముద్ర ఉండదో వాళ్ళకి ఏం జరుగుతుందండి? వారికి హాని చేయబడుతుందంట. అదే చెబుతున్నాం. మిడతల్లాంటి శరీరం కలిగి యుద్ధానికి సిద్ధపడినటువంటి గుర్రం వలె ఉన్నటువంటి విధానంతో ఉన్న తేలుతోక కలిగినటువంటి మిడతలు, పొగలో నుండి భూమిపైకి వస్తున్న తేలుతోక కలిగిన మిడతలు, ఇవి ఏం చేస్తున్నాయి? మానవుడికి హాని చేస్తున్నాయి. సో అదే చెబుతున్నమాట. ఇది దేవుని ముద్ర లేని వాళ్ళకి హాని చేస్తున్నాయి. దేవుని ముద్ర లేకపోతే భూమి మీద మనం నివసించిన గాలి పట్టుబడుతుంది. దేవుని ముద్ర మన నొసల్లో లేకపోతే సముద్రం మీద వీచే గాలి ముద్రించి పట్టుకోబడుతుంది. దేవుని ముద్ర లేకపోతే చెట్లకు వీచే గాలి పట్టుబడుతుంది. దేవుని ముద్ర మనకు లేకపోతే 4 దిక్కుల డోర్స్ క్లోజ్ చేసేస్తున్నాడు దేవుడు. దేవుని ముద్ర మన మీద లేకపోతే ఏం జరుగుతుందండి? హాని కలుగుతుంది. మనకి ఏం జరుగుతుందండి? హాని. ఇంకా బైబిల్ ఉంది, నీ మీదకి ఎవడును రాకున్నట్టు దివారాత్రంలో కాపాడుతున్నాను అంటాడు. ఎవడు మనకు హాని చేయకోకుండా కాపాడేది ఆయనే. ఎవరైనా మనకి హాని చేయకుండా కాపాడేది ఎవరు? ఆయనే. అయితే ఇక్కడ విషయం ఏంటి? మనకి ఎవరో హాని చేయకోకుండా కాపాడేవాడే ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? మన జీవితాన్ని ఒకసారి ఆయన కుమారుని రక్తం ద్వారా కడిగిన తర్వాత కూడా మనం రాంగ్ వేలో ఉంటే ఏం చేయబోతున్నాడు? హాని అన్నది కలిగి చేయబోతున్నాడు. దేవుడు హాని చేస్తే ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. అది ఇక వర్ణించలేమే కాదు. ఆ విషయాన్ని ఎవరో కూడా వర్ణించలేం, అంత భయంకరంగా ఉంటుంది. కానీ దేవుని లేఖన భాగాలు చూసినట్లయితే, దేవుని మాటను మనం అర్థం చేసుకుంటే, ఒకరోజు దేవుని నామం అనే ముద్ర మన నొసలేందు లేకపోతే, ఆ ముద్ర లేకపోతే జరిగేది ఏంటండి? పొగలో నుండి భూమి మీదకి వస్తున్నటువంటి మిడతలు మానవుడికి ఏం చేస్తున్నాయి? హాని. ఖచ్చితంగా మానవుడి జీవితానికి హాని జరిగిద్ది. ఆ హాని ఎలా వచ్చింది అన్నది తర్వాత సంగతి. కానీ అసలు మనకి ఏంటి? ఏ హాని జరగకుండా ఉంటమే మనకు కావాలి. మనకు క్షేమంగా ఉంటమే మనకు కావాలి. మనం బాగుంటమే మనకు కావాలి. మనకి ఏ ఆపద రాకుండా ఉంటమే మనకు కావాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రాణహాని కూడా ఉంది. ప్రాణహాని ఉండదా? ఉండిద్ది. ప్రాణహాని ఉంది, దేహాని శరీరానికి హాని ఉంది, ఆత్మకు కూడా హాని ఉంది. వీటి వివరణ చెప్పమంటారా? ప్రాణహాని అంటే మనం ప్రాణం ఉంటేనే భూమి మీద ఉండగలుగుతాం, ప్రాణం లేకపోతే ఉండలేం. సో దేవుని ఆ యొక్క భయంకరమైన ఉగ్రత మన మీదకి వస్తే ఏం జరుగుతుందండి? నాశనం అవుతున్నాం. సో నాశనం అవటం ద్వారా ఏం జరుగుతుంది? ఇక్కడ హాని జరుగుతుంది. హాని జరగటం ద్వారా ఏమవుతుంది? ఇప్పుడు చెప్పే కదా, ప్రాణం పోతుంది.
ప్రాణం పోయిన తర్వాత మనం భూమి మీద ఉంటామా? ఉన్నాం. రెండోదిగా శరీరానికి హాని. శరీరానికి హాని అంటే ఎట్లా వచ్చింది? మళ్ళీ యోబు గ్రంథం దగ్గరికి వెళ్ళాలి. యోబు శరీరానికి హాని కలిగిందా లేదా? బట్ అక్కడ దేవుని కృప, దేవుడు ఉండటం ద్వారా యోబు కాపాడబడ్డాడు. అదే పరిస్థితి మనకు వస్తే కాదు, వచ్చింది విడవబడితే అదే తగ్గది. దేవుని యొక్క నామం ముసలైంది లేకపోతే యోబు చరిత్ర రిపీట్ అవ్వబోతుంది. అదే రిపీట్ అయిద్దా లేదంటే అవిద్ది. దానికి ఉద్దేశమే, దానికి ఆధారం ఏంటి చెప్పమంటారా? సొలొమోను ఒక మాట అంటాడు, భూమి కింద జరుగుతున్నవన్నీ ఎలాంటివి? వ్యర్థం కాదు, బైబిల్ సరిగ్గా చదవాల. భూమి కింద జరుగుతున్నవన్నీ జరిగినవే మరలా జరుగుతున్నాయి అంట. ప్రసంగిలో రాయబడుతూ వచ్చింది మొదట అధ్యాయం. జరుగుతున్నవన్నీ జరిగినవే మరలా జరుగుతున్నాయి అంట. అంటే అర్థం ఏంటి? యోబు శరీరానికి ఎలాంటి పరిస్థితి వచ్చిన వల్ల అలాంటి పరిస్థితి వచ్చింది కదా, రాకుండా వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నొసలైంది దేవుని ముద్ర లేకపోతే. ఇప్పుడు యోబు నొసల మీద దేవుని ముద్ర ఉందా లేదా? ఉంది. అందుకే కదా యోబు గురించి దేవుడు అంది, నా సేవకుడైన యోబు గురించి నువ్వు ఆలోచించుతావా అంటే అర్థం ఏంటి? దేవుని ముద్ర యోబు మీద వేసేసాడు దేవుడు. అందుకే సాతానుడు ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు సాతానుడు దేవుని బిడ్డల్ని ముట్టడానికి అర్హత లేదు, ఎందుకంటే దేవుని ముద్ర దేవుని ప్రజల పైన. ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు? ఆయన ముద్ర లేని వారు అందరికి హాని చేయబోతున్నాడు. సపోజ్ యోబు వలె దేవుడు ఈ 5 నెలల్లో మన శరీరం, మన ప్రాణం పోకోకుండా మన శరీరానికి కానీ హాని చేస్తే మన పరిస్థితి ఏంటి? వచ్చే ఫస్ట్ మాట ఏంటి? మన దేహంలో నుండి, మన గొంతులో నుంచి వచ్చే ఫస్ట్ స్వరం ఏంటి తెలుసా? నేను బతికుండి ఎందుకు, నేను చస్తేనే మంచిదేమో. వచ్చే మాట ఏంటి? యోబు వలె యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయినను, నేను దిగంబరునికి వచ్చి ఆ దిగంబరునిగానే వెళ్తా. ఈ మంచి మాటలు మన దగ్గర నుంచి రావు. అసలు ఆశించడం కూడా తప్పే. మన దగ్గర నుంచి ఆ మంచి మాటలు వస్తాయని ఆశించడం కూడా తప్పే. ఒక దాసుడు ఆస్తి పోయింది, పశువులు పోయినాయి, అన్ని పోయినాయి, కాలిపోయినాయి, అన్ని పోగొట్టుకున్నాడు. సాతాను వచ్చి నాశనం చేశాడు. చివరికి ఆయన శరీరాన్ని ముట్టిన భార్యతో ఏమంటాడు? మీరే చెప్పాలి, సిస్టర్స్, బ్రదర్స్ కాదు, మనకొద్దాను, వాడు చెప్తేనే కరెక్ట్. ఏమంటాడండి? ఏమంటుంది? సరే యోబు భార్య ఏమంటుంది చెప్పండి? ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అందరూ చచ్చిపోయారు. ఈయన శరీరం కూడా సాధారణ వచ్చి ముట్టాడు. శరీరం అంతా కూడా బొబ్బలకు వచ్చేసినాయి. శరీరం అంతా కూడా ఏమైపోయింది? బొబ్బలకు వచ్చేసేసరికి చిన్న చిన్న బొబ్బలకు అయిపోయింది. శరీరం మొత్తం కూడా మామూలు శరీరం లేదు, ఎక్కడ చూసినా డాగులే. ఇప్పుడు భార్య చూసింది, ఏమంటుంది? మంచి తల్లి, మహాతల్లి, పుట్టనే పుట్టకూడదు అట్టంటే. ఎంత గొప్ప తల్లి పుట్టిందో. ఏమంది చెప్పండి, మీరే చెప్పాలి పెద్దగా. దేవుణ్ణి దూషించి కడుపుకి అన్నం తినేవాళ్ళు ఎవరైనా దేవుణ్ణి దూషించమంటారా? ఎవరైనా దేవుణ్ణి దూషించమంటారా? అది ఒక మాట చూడండి, భర్త మేలు కోరేదే భార్య అంటే అమ్మా. భార్య అనే అమ్మ ఎవరు? భర్త మేలు కోరాలి. అసలు భర్త భార్యకి ఎలా ఉంటాడు? దాసుడిగా ఉంటాడు. ఇంకా అంత మించి అట్టుంటాడు చెప్పండి? చెప్పాక ఈ రోజులు అంతే ఉండేది. భర్త భార్యకి ఎలా ఉన్నాడు నేటి దినాల్లో? సంతోషరా? చెప్పాలి ఎవరైనా సరే. భర్త భార్యకి ఎలా ఉన్నాడు చెప్పు? ఆశీర్వాదం. టైం ఉంది, నీకు ఫ్యూచర్ ఉంది, ఇప్పుడు కాదు నీకు కాదు. చెప్పండి, భార్యకి ఎలా ఉన్నాడు? దాసుడిగా. దాసుడు అనేవాడు ఎవరు? ఒకడు రమ్మంటే రావాలా, పొమ్మంటే పోవాలా. ఇప్పుడు ఇప్పుడు యజమానుడు ఏం చేస్తాడు? భర్త భార్యకి కూర్చోమంటే అమ్మ కూర్చుంటున్నాను అనాలి, తినమంటే పోనీ అన్నం పెట్టిన తర్వాత అమ్మ ఇది సరిగ్గా ఉడకలేదంటే ఏంటే తింటున్నానమ్మా, తింటున్నాను తల్లి, తింటున్నా. అబ్బే అమ్మ పుట్టిన మేనమా తెలియదు అన్నాడంటే వెనక వచ్చి. పూర్వ దినాలు ఏమంటున్నారు? మమ్మీ ఇంత మంచిది, మమ్మీ ఇంత గొప్పది అంటున్నాడంట. చెప్పేది ఎవరో చెబుతున్నాడు? వాళ్ళ మేనమావకే చెబుతున్నాడంట. ఒరే మీ అమ్మ ఎక్కడ పుట్టిందో నాకు తెలియదు, నా ఇంట్లోనే కదా పుట్టింది, నువ్వు నాకు చెబుతావేంటి అన్నాడంట. అట్లాగే చరిత్ర చాలా ఉంది అక్క. పెట్టిందే తినాలి, ఉప్పు ఎక్కువైతే చచ్చినది తినాలి, తక్కువైనా తినాల్సిందే. దాసులం అయిపోతున్నారు. ఒకటి రమ్మంటే రావాలా, పొమ్మంటే పో అన్నట్టు, కూర్చోమంటే కూర్చోవాలా, నుంచోమంటే నుంచోవాలి. అది మన బ్రతుకు. మహాతల్లి యోబు భార్య ఎంత గొప్ప అంటే దేవుని దూషించమంటుంది. నేను కూర్చోమన్ను, నుంచోమన్ను, అందరిలాంటి స్త్రీని కాదు నేను చెప్పిన పని చేయమన్ను, కానీ ఒక పని చేయి. ఏంటా పని? దేవుని దూషించు చాలు, నువ్వు చచ్చిపోతావు. నువ్వేం చేస్తావు? రెండే పెళ్లి చేసుకుంటావా? ఏం చేస్తావు నువ్వు చెప్పు? బుద్ధి లేకపోతే కానీ. అయ్యా మన ఇద్దరం ప్రార్థన చేద్దాం,
సరే, దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడు? దీని ద్వారా మనకి ఏం నేర్పుతున్నాడు? ప్రార్థన చేద్దామని మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసే ఆ జ్ఞానం ఉందా అసలు ఆమెకి? ఆ బుద్ధి ఉందా? ఆలోచన ఉందా? అసలు దేవుడు అంటే తెలిస్తేనేగా ఆలోచన రావటానికి. ఈయనేమో దేవుని బిడ్డ, ఆమెమో సాతాను బిడ్డ. ఇద్దరికి ఆడ సెట్ ఏం చెప్పు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, విశ్వాసతో అవిశ్వాసికి పొత్తే అక్కడ. పెళ్లి చూపులు చూస్తాం, పెళ్లిళ్ళు సిద్ధపరుస్తాం, ఏమంటాం? అయ్యా, ఆ అబ్బాయి రక్షించబడలేదు కానీ, దేవుని ఎరగలేదు కానీ, పెళ్ళైన తర్వాత మందిరానికి వస్తానన్నాడు అన్న, పెళ్లి చేస్తావు. పెళ్ళైన తర్వాత నువ్వు వెళ్ళాలి, ఆయన ఇంటి చుట్టూ తిరగాలి. ఎంతమంది చెప్పరు? ఎంతమంది అలా చేసిన వాళ్ళు లేరు? రక్షణ లేని వాడికి పిల్లల్నిచ్చి, ఆ రక్షణ లేని వాడి జీవితాన్ని బట్టి అయ్యో నేను పిల్లల్నిచ్చి నెత్తి బాదుకున్నవారు ఇప్పుడు 7 దినాల్లో ఎంతమంది లేరు? విశ్వాసకి అవిశ్వాసతో సంబంధమే లేదు. యోబుకి యోబు భార్యకి ఏ మాత్రం సంబంధం లేదు. ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉంది వాళ్ళిద్దరికి మధ్యలో. ఆయన ఏమంటాడు? భార్య పోలేదులే, ఆ మంచి కాబట్టి ఉంది. పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, పశువులు పోయింది, ఇల్లు పోయింది. కానీ ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చాను. అది యోబు యొక్క మాట, అది ఆత్మీయుడి మాట. ఒక కష్టం, బాధ, దుఃఖం మన జీవితాల్లోకి వచ్చిందంటే దేవుడు దీన్ని ఏదైనా మేలుకరంగా మార్చాడు అన్నది ఆత్మీయుడి మాట. ఇప్పుడు శరీర సంబంధమైన ఏమంటుంది? ఇప్పుడు చెప్పండి. నువ్వు దేవుని దూషించి చచ్చిపో, మరణంకము, నువ్వు మరణమైపో. ఎవరైనా భర్త మరణాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారా? చివరికి తాగుబోతైన భర్తనైనా సరే భార్య ఏం చేసిద్ది? వాడు ఏదో రోజు మారతాడు అని చెప్పి వాడి మీద ఆశ పెట్టుకునేది. కానీ మరణం కోరుకునేద్దా? మరణం కోరుకునేదైతే ఆ తాగుబోతుండే బయట తాగొచ్చిన తర్వాత తిడుతుంటే ఊరుకునిద్దా? నా భర్తను ఎందుకు కొరత తిడుతున్నావు, వాడు తాగొచ్చుండా ఎందుకు అన్నావు అని తిరగబడదు. తిరగబడేవాళ్ళు లేరా? ఉంటారు. ఇప్పుడు తాగుబోతైన భర్త విషయంలో అయినా సరే ఎదుటి వచ్చి తిడుతుంటే ఊరుకునిద్దా భార్య? ఊరుకోదు. ఎందుకు? ఎందుకంటే తన భర్తని నేనేమంటానండి. కానీ ఏం వేరు? ఏం చేస్తుందేమా? నువ్వు చచ్చిపో అంటుంది. ఏం చేయాలా? చచ్చిపో. నిజంగానే చచ్చాడు అనుకో. ఒక స్త్రీకి భర్త ఎలాంటి వాడు చెప్పండి? దాసుడు కాదు, కిరీటం లాంటి వాడు తలకి. ఎలాంటి వాడండి? ప్రతి స్త్రీకి తన భర్త ఎలాంటి వాడు? వాడు తాగుబోతాడు, తిరుగుబోతాడు, వ్యభిచారు. తర్వాత ఫస్ట్ ఒక పురుషుడు నీకు భర్త అయి ఉన్నాడంటే ఆ వ్యక్తి నీకు ఎలాంటి వాడు అంటే కిరీటం లాంటి వాడు. నేను ఎత్తి మీద కిరీటాన్ని కింద పడేసుకుంటావు ఎప్పుడైనా? మరి భర్తని ఎందుకు కింద పడేస్తా, అవమానత్తా? ఆప్షన్స్ అన్నీ వెనక్కి తీసుకోండి. వాడు తాగుపోతాడన్నా, వాడు తిరిగిపోతాడన్నా, వాడు పాపాత్ముడన్నా, వాడు తిడతాడన్నా, వాడు ఎట్టంటోడైనా నీకు భర్త, అది గుర్తుపెట్టుకో. అంటే నీ తలకి కిరీటం లాంటి వాడు తాగుపోతాడైనా రోడ్డు గల్లీ మొత్తం బూతులు తిట్టుకుంటే తిరగని నీకు శిరస్సే, నీ భర్తే నీకు శిరస్సు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే యోబు జీవితంలో అనుమతించబడింది. శరీరం అంతా కూడా డాగులుగా అయిపోయి అంతా కూడా చిన్న చిన్న పొక్కల్లాగా వచ్చేసి ఎక్కడా కూడా మంచి శరీరం లేదు. అంతా కూడా అక్కడక్కడ పుళ్ళు వచ్చేసినాయి. శరీరం మొత్తం అక్కడక్కడ మొత్తం పుళ్ళు వచ్చినాయి. కుక్కలు వచ్చి నాగుతుంటే సమ్మగుండా అట్టు ఉండేది. చిల పెంకులతో గోక్కుంటూ వచ్చేవాడు. అలాంటి పరిస్థితి. అలాంటి యోబు అంత హాని వచ్చింది. ఆయన దేవుడు యోబు తోడుకున్నాడు కాబట్టి యోబు కాపాడబడ్డాడు, 200 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అదే ఇక్కడ తోడుకుండాల్సిన దేవుడే హాని తీసుకురావాలనుకున్నాడు. అప్పుడు ఎవరు కాపాడతాడు? భూమికైనాను, చెట్లకైనాను, సముద్రం మీదకైనా హాని చేయకోకుండా దేవుణ్ణి నామం అనే నొసలేదు, దేవుని నామం లేని మనుషులకే హాని చేయమని బైబిల్లో ఉంది. హాని చేయమని బైబిల్లో ఉంది. అప్పుడు ఏంటి అర్థం ఏంటి? చెట్లకు కాదు, పుట్లకు కాదు, సముద్రానికి కాదు, ఇంకా భూమి మీద భూమికి కాదు, మరి ఎవరికి? దేవుని నామం అనే ముద్ర నొసలేదు లేని వారికే హాని జరుగుతుంది. యోబు శరీరానికి సాతానుడు తీసుకొచ్చిన హానికే తట్టుకోలేక యోబు భార్య నువ్వు చచ్చిపోందంటే దేవుడు అనుమతించే హాని మన శరీరాలకి ఇంకెంత దారుణంగా ఉంటుంది చెప్పండి. చిల పెంకులు దొరకవు, కుక్కలు దొరకవు ఆ రోజు. మరి గోక్కోవడానికి ఎక్కడి నుంచి వచ్చింది? చేతులకు కూడా ఆల్రెడీ పుళ్ళు ఉంటాయి. ఎక్కడి నుంచి? అర్థం చేసుకో. దేవుడి లోకానికి ఎలాంటి భయంకరమైన ఉగ్రత తీసుకురాబోతున్నాడో అర్థం చేసుకో. నిన్ను రక్షించడానికి కారణం, నీకు మార్మోల్స్ ఇవ్వడానికి కారణం, నీకు పాప క్షమాపణ ఇవ్వడానికి కారణం, ఫస్ట్ రీజన్ ఈ భయంకరమైన హాని నీకు రాకూడదని నీకు వరకే కానీ కుమారుని కలువరిశిలో ప్రాణం పెట్టేటట్టు చేశాడు. ఆ కుమారుడు కలువరిశిలో ప్రాణం పెట్టి సరిపోయి తిరిగి చేయడానికి కారణం ఏంటంటే, ఆ కుమారుడు కలువరిశిలో సరిపోయి తిరిగి లేచేటట్టు చేయడానికి కారణం ఏంటంటే
నిన్ను ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. 3:16 యోహాను సువార్త. మొదటి యోహాను రాసిన పత్రికలో రాయబడుతూ వచ్చిన దేవుడు ప్రేమ స్వరూపి. నిన్ను ప్రేమించాడు కాబట్టే నీకు ఆపద రాకూడదు. నేనైతే హాని తీసుకురాబోతున్నా ఈ ప్రపంచం మీదకి. ఆ హాని నీకు రాకూడదని ఇదిగో నువ్వు నా కుమారుని ద్వారా రక్షణ పొందని ఆ కుమారుని ద్వారా రక్షణ అనే ముద్ర మన నుదుటి మీద వేసి మనలో జీవాన్నిచ్చి జీవం కలిగిన వారికి ఎత్తబట్టడం కొరకే అవకాశం ఇచ్చాడు. ఆ ముద్రను కోల్పోయిన స్థితి ఎక్కడైనా ఉంటే వారమంతట్లో సరిదిద్దుకో. మరలా ఆ ముద్ర కలిగిన వాడివై, కలిగిన దానివై సంఘంకి ఎత్తబడతానికి సిద్ధంగా ఉండు. ఇదెన్నో మాట? 5. 6వ విషయాన్ని చూద్దామా? 6 కాదయ్యా పెళ్లి కొడుక, 5. 6వ విషయాన్ని చూద్దామా రండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఆయన ముద్ర మన నొసలు ఎందుకు ఉండకపోవడం ద్వారా జరిగే 6వ విషయం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 7:3. ఈ దూత మేము మా దేవునికి దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికాయను సముద్రముకాయను చెట్లకాయను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాడు. ఆ చైర్ ఒకటేయండి అమ్మా, ముసలాం వస్తుంది పాపం. ఉండే ఆ చైర్స్ వెనకాల ఉంటే ఓకే. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే ఎన్న మాట అండి ఇది? 6వదిగా దేవుని ముద్ర మన నొసలేందు ఉండకపోతే జరిగే 6వ కోణం ఏంటంటే ఏంటి? 6వ మాట రాయబడుతున్న మాట దేవుని ద్వారా వ్యాఖ్యానం రాయబడుతూ వచ్చింది 7:3లో. ప్రకటన 7:3 విషయమే వ్యాఖ్యానం రాయబడుతూ వచ్చింది. దేవుని ద్వారా రాబోతున్న నాశనం అంట. ఏంటండి ఇది? దేవుని ద్వారా రాబోతున్న నాశనం అంటే చూడండి ఎంత భయంకరంగా ఉండబోతుందో. దేవుని ద్వారా గొప్ప నాశనం ఈ భూమి మీదకి రాబోతుంది. అందుకే ప్రభు అంటాడు కదా, దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటంటే లోకమైనను లోకములు ఉన్నవైనను గతించిపోను కానీ దేవుని మాటలు అంటే నా మాటలు పొల్లైనను సున్నాయన కాదు పొల్లైనను తప్పిపోదంట అక్క. కొద్ది కూడా తప్పిపోదంట. ఇప్పుడు లేని వాటిని కలిపితే నేను అక్కడ చెప్పేది దాని గురించి వాక్యం. కాబట్టి లేని ఒక పొల్లైనను తప్పిపోదట అంటే అర్థమేంటి? ఒక చిన్న ఇది అంటారు కాకుంతే కా అంటారు కదా, ఆ కొమ్ము ఉండేది కదా, దేవుడు మాట ఆ కొమ్ము కూడా తప్పిపోదంట, చిన్నది కూడా అంతగా నెరవేర్చబడిద్ది అంట. అంటే అర్థం చేసుకోండి మీరు ఎంత ఉండదో, దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని ద్వారా రాబోతున్న నాశనం, ఈ ప్రపంచమే నాశనం కాబోతుంది. ప్రపంచమే నాశనం కాబోతుంది. భయంకరమైన దేవుని నాశనం భూమి మీదకి రాబోతుంది. దేవుడు నాశనం కాదు, దేవుడు నాశనం చేయబోతున్నాడు. మనుషుల ప్రవర్తన, మనుషుల జీవితం, మనుషుల యొక్క మనస్తత్వాన్ని బట్టి దేవుడు ఈ ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాడు. అసలు ఒక్క మాట క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని ఎందుకు సృష్టించి దాంట్లో ఆదాము రవ్వని ఎందుకు పెట్టాడు చెప్పండి? దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించి దాంట్లో దేవుడు ఆదాము రవ్వని ఎందుకు పెట్టాడు? తెలుసు ఫలించాలా, అభివృద్ధి పొందాలి, ఇంకా విస్తరించాలి, ఇంకా ఇంకేం చేయాలి? కాయలు పండించాలి, తినాలి, వాటిని ఇంతేనా? లోపరుచుకోవాలి, ఇంకా అది. కానీ ఆదాము అవ్వని ఏదైనా తోటలో దేవుడు పెట్టడానికి గల రీజన్ ఏంటంటే వాళ్ళు ఏం చేయాలో చెప్పాడు. అది ఏం చేయాలన్నది మీరు చెప్పింది. ఎందుకు పెట్టాడు? అవన్నీ చేయాల్సిన పని. కానీ ఎందుకు పెట్టాడు అనంటే ఆయన మహిమ కొరకు పెట్టాడు. అన్నిటిని సృష్టించి ఎందుకు పెట్టాడంటే ఆయన మహిమ కొరకు. సేద్యపరచాలి, అవన్నీ చేయాల్సిన పనులు చెప్పాడు, మీరు ఇవి చేయాలని. కానీ ఎందుకు పెట్టాడు దాంట్లో అంటే ఆయన మహిమ కొరకు. ఇప్పుడు ఆ భూమి అయినా ఆ భూమి అయినా ఆకాశమైన ఎలా ఉండాలి చెప్పండి? ఆయన మహిమ కొరకు ఉండాలి. కానీ ఆదాము చేసిన పాపను బట్టి ఏం చేయబడుతూ వచ్చింది? వాళ్ళు బయటికి నెట్టివేయబడ్డారు. ఇప్పుడు ఏం చేయబడుతున్నారు? వాళ్ళు సాతాను ద్వారా మోసగించడం ద్వారా నాశనం అయిపోయినట్టుగా. ఒక మనుషుడి ద్వారా మోసగించబడి నాశనం అయితేనేమో దేవుని వరంలోంచి బయటికి నెట్టివేయబడుతున్నాం. అదే దేవుడే నాశనం తీసుకొస్తే ఇంకోటి జీవితం అర్థమయ్యేది చూడండి. సాతాను ద్వారా మోసగించబడి మనం నాశనం అయిపోతే మనల్ని కాపాడడానికి ఆయన కలువరిశిల్లో ఆయన కుమారుని బలిగా అయ్యేటట్టు చేసి ఆయన కుమారుడు కాల్చిన రక్తం ద్వారా సాతాను ద్వారా మోసగించబడి నాశనం అయిపోయిన మనల్ని సరిదిద్దాడు. ఇప్పుడు నాశనంలో నుండి మనల్ని లేవనెత్తాడు. ఇప్పుడు నాశనంలోంచి లేవనెత్తిన వాడే మనకు నాశనాన్ని తీసుకొస్తే ఎట్టుండే పరిస్థితి అర్థం చేయండి. ఎలా ఉంటుంది? నాశనంలో నుండి లేవనెత్తిన వాడే నాశనాన్ని కలుగు చేయబోతున్నాడు. అప్పుడు ఎట్టుండేది మన పరిస్థితి? చాలా కష్టం.
నేను ఎక్కువ వివరణ ఇవ్వను దీని గురించి, మీరు అర్థం చేసుకోండి, టైం అయిపోయింది. చాలా కష్టం, చాలా భయంకరమైన పరిస్థితి. నువ్వు నాశనం అయిపోతుంటే చూడలేక, నువ్వు నాశనంలో ఉంటే చూడలేక, తట్టుకోలేక, ఆ నాశనపు ఆ నాశనపు దొంగ జడగల ఊపిలో నుండి లేవనెత్తడానికి ఆయన కుమారుని కలువరిశిల్లో బలి అయ్యేటట్టు చేశాడు. నువ్వు నాశనం అయిపోవడం ఆయన చూడలేక ఆయన కుమారుని మన కొరకే బలిగా ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు నాశనం అయిపోవటం చూడలేని వాడే ఇప్పుడు నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఏంటి మన పరిస్థితి? ఇప్పుడు నాశనం అవటం చూడలేక కాపాడిన వాడే నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరు మనల్ని కాపాడగలడు? మెల్ల చదువుతున్నా చూడండి. నాశనం అవుతున్న మనల్ని నాశనం కాకుండా కాపాడిన వాడే ఆయన కుమారుడు రక్తం ద్వారా కలువరి శిలువ ద్వారా మనం కాపాడాడు దేవుడు. మనం నాశనం కాకుండా కాపాడాడు. ఇప్పుడు నాశనం కాకుండా కాపాడిన దేవుడే నాశనం చేయబోతున్నాడు. అసలు ఎందుకు నాశనం చేయబోతున్నాడు? ఏడవ అర్థం కాదక్క. ఎందుకు నాశనం చేయబోతున్నాడు అంటే ఒక మాట చెబుతాను. ఏదైనా తోటలో, ఏదైనా తోటనా? ఏదైనా తోట కదా? చూడండి, మళ్ళీ అది కూడా డౌట్ ఉంటుంది మనకి. ఏదైనా తోట కదా? గెచ్చమనే తోట ఏదైనా తోటనా? ఆ దేవుని కొందనాలు. ఇప్పుడు ఏదైనా తోటలో నేను ఎందుకు అడిగానంటే కొద్దిగా నిద్రపోయేవాళ్ళు మేలుకుంటారని. ఏదో అడుగుతున్నాడు కదా, అందరూ చెబుతున్నాను, నేను కూడా చెప్పాలని. నిద్రపోయేవాడు కొద్దిగా మేలుకుంటారని, అంతేగాని తప్పు కాదక్క. ఎవరు ధనలక్ష్మి అక్క తప్పుగా అర్థం చేసుకోవద్దు, మంచిదని. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఓవర్ని అంటున్నానండి. కాబట్టి మిమ్మల్ని అంటే ఏమంటారు మళ్ళీ మిగతా వాళ్ళని అంటే అయ్యో తలనొప్పులు సేవకుడు మమ్మల్ని. ఇక్కడ విషయం ఏంటంటే ఏదైనా తోటలో దేవుడు ఏం చేశాడు? ఆదాము దగ్గరకు వచ్చి సాయంకాలం మాట్లాడుతున్నాడు. ఆదామ ఎట్టుండో ఏంటి, ఆ ప్రభావం ఎట్టుండో అయిపోయింది. ప్రతిరోజు అదేగా జరుగుతున్న సందర్భం ఇంకేమైనా ఉందా? వాళ్ళిద్దరి మధ్యలో చక్కగా వస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆడేముంది? వారిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ బాగుంది, ఇద్దరు చక్కగా ప్రేమ కలిగి ఉంటున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు. రాను కొంతకాలం అయిపోయిన తర్వాత ఏమైపోయింది? దేవుడు మాట్లాడడం దూరం గెలిపాడు. డైరెక్ట్గా మానవుడితో మాట్లాడే దేవుడు ప్రవక్తలు ఏర్పరచుకుంటూ వచ్చాడు. డైరెక్ట్గా మాట్లాడతల్లా. ఆది కాండం వరకు దేవుడు ఆల్మోస్ట్ చాలా వరకు డైరెక్ట్ మాట్లాడాడు. నిర్గమాకాండంకి వచ్చేసరికి ఏం చేస్తున్నాడు? మోషేని ఏర్పరచుకున్నాడు. మోషే ఏమంటాడు? రా, నా నిమిత్తం వెళ్ళి ఐగుప్తులో ఉన్న ప్రజలు విడిపించడానికి నువ్వు వెళ్ళాలి, నేను పంపిస్తాను నిన్ను, నీ నోటుకు పోరగా ఎవరు అహరోను ఉంచుతున్నాను, కానీ నువ్వు వెళ్ళి మాట్లాడు, నువ్వేం మాట్లాడవలసి నేను బయలుపరుస్తానన్నాడు. ఆది కాండం వరకు కూడా దేవుడు ప్రేమగా మనుషులతో మాట్లాడిన దేవుడు నిర్గమాకాండంకి వచ్చేదానికి ఏమైంది? దేవుడు మాట్లాడుతూ దూరం అయిపోయింది. ఎందుకు దూరం అయింది చెప్పండి? పాపం పెరిగిపోయింది. ఏమైపోయిందండి? పాపం పెరిగే కొద్ది దేవుడు మానవుడితో మాట్లాడటం దూరం ఎక్కువైపోయింది. ఈ దూరం కాస్త ఎంత అయింది? ప్రవక్తులు, న్యాయాధిపతులు, ఇంకా చివరకు చూడక దేవుని సేవకులు వచ్చేసారు. ఇప్పుడు డైరెక్ట్ ఏమైపోయిందో తెలుసా? దేవుడు డైరెక్ట్ గా కూర్చుని మనందరితో స్పష్టంగా మాట్లాడతాడు. కానీ మాట్లాడే దేవుడు ఇప్పుడు ఏమైపోయింది? మనతో మాట్లాడటానికి ఇష్టం లేక ఇప్పుడు ఆయన సేవకులను ఏర్పరచుకుని ఇట్లా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ సేవకులు కూడా పక్కన పెడితే ఇంకా దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు తెలుసా? వాక్యం చదవటం ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేయండి. డైరెక్ట్గా వచ్చి జ్యోతక్క బాగుండవు అనే నేను మధ్యవర్తిని పెట్టుకుని మాట్లాడటం ఏంటి? మధ్యవర్తిని పెట్టుకుని మాట్లాడటం ఏంటి? అసలు మధ్యవర్తి ఎందుకు వచ్చాడు? ఇద్దరులో ఎవరు తప్పు చేసి ఉండబట్టి. డైరెక్ట్గా నేను అక్కతో మాట్లాడా, నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, మధ్యవర్తిని పెట్టుకున్నా. ఈ మధ్యవర్తి కూడా పోయి ఏమయ్యాడు? ఓ సేవకుల్లాగా వచ్చాడు. సేవకుడు కూడా పోయి, యాజకుడు పోయి ఒక పుస్తకం వచ్చేసింది ఇద్దరు మధ్య లేక. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? స్పష్టంగా దేవుడు మాట్లాడే దేవుడు ఎందుకు ఇంత దూరం వెళ్ళిపోయాడు మాట్లాడుకోకుండా? పాపం. దేనికండి? కానీ దేవుడు దూరంగా ఉండ ప్రజలు బతుకుతూ ఉన్నారు లేదా? భూమి మీద ప్రజలు జీవిస్తూ ఉన్నారు లేదా? తింట వాగిపోయిందా, వంట వాగిపోయిందా, కట్టుకోవడం వాగిపోయిందా? అంటే దేవుడు దూరం కూడా ప్రజలకు ఏమేమో ఇస్తున్నాడు, కానీ మాట్లాడటానికి ఇష్టపడుతున్నా. దీన్ని బట్టి అర్థం ఏంటి? మనకు అన్ని దేవుడు ఇస్తున్నాడంటే దేవుడు మనతో ఉన్నాడని కాదు సుమి. మనోడు తెలియగల వాళ్ళు ఏంటంటే దేవుడు నా పక్షాలు ఉన్నాడు, అందుకే నాకు రోగం నుండి తగ్గించబడ్డా. దేవుడు నా పక్షాలు ఉన్నాడు, యాక్సిడెంట్స్ నేను కాపాడబడ్డా, యాక్సిడెంట్ నుండి. దేవుడు నా పక్షాలు ఉన్నాడు, నేను ఎంతో గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతున్నాను అనుకుంటావు. పొర్రపాటు. ఆయన ఏది ఇచ్చాడో అది ఆపట్లా, కానీ ఆయన మాట్లాడాలనుకున్నది ఆపేస్తున్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆయన పక్షపాతి కాడు. ఆయన విధానం ఏంటంటే నిన్ను ఆకలితో చంపి ఆయన వైపు మళ్లించుకునే మనస్తత్వం ఆయన కాదు. నిన్ను కొట్టి ఆయన వైపు మళ్లించుకునే మనస్తత్వం ఆయన కాదు. నీకు పెట్టేది పెడుతున్నాడు, ఇచ్చేది ఇస్తున్నాడు, కానీ నీతో మాట్లాడటం ఆపేస్తున్నాడు. ఒకడు సర్వలోకం సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకున్నాడు.
ఇప్పుడు ఈ దేవుని ద్వారా ఇల్లు ఉంది, దేవుని ద్వారా ఆస్తి ఉంది, దేవుని ద్వారా కారు ఉంది, దేవుని ద్వారా బైక్ ఉంది, దేవుని ద్వారా మన పిల్లలు కలిగి ఉన్నారు, దేవుని ద్వారా పిల్లలకి జాబులు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ దేవుడే మాట్లాడినప్పుడు ఇవన్నీ దేనికి నెత్తినేసి కొట్టుకోవడాక? ఇప్పుడు అన్నీ ఇస్తున్నాడు కానీ ఆయన మాట్లాడతలా. అన్నీ ఉండి ఆయన మాట్లాడకపోతే మనకి ఇన్ని ఉండే ఉపయోగం ఏంటి? మీరు అర్థం చేసుకుని నేను అనే మాట చాలా మర్మంతో ఆలోచన చేయండి. కారు కావాలని అడిగావు, కారు ఇచ్చాడు. బైక్ కావాలని అడుగుతున్నావు, బైక్ ఇస్తున్నాడు. ఇల్లు కావాలి ప్రభా అని అడుగుతున్నావు, ఇల్లు ఇస్తున్నాడు. ప్రభా నా పిల్లలకు జాబ్ కావాలంటున్నావు, ఇస్తున్నావు. నా పిల్లలకు మంచి పెళ్లి కావాలి ప్రభా అంటున్నావు, ఇస్తున్నాడు. నా పిల్లలు మంచిగా చదువుకోవాలి ప్రభా అంటున్నావు, జ్ఞానం కావాలంటున్నావు, జ్ఞానం ఇస్తున్నాడు. ఏది నీకు అవ్వకుండా ఆపట్లా, బట్ నీతో మాట్లాడతాం ఆపేసాడు. ఇప్పుడు ఇవన్నీ నువ్వు సంపాదించుకున్న ఉపయోగం దేని కొరకు చెప్పండి? ఇప్పుడు ఆయన నీతో మాట్లాడకపోతే ఇన్ని సంపాదించుకున్న దేని కొరకు? ఎందుకు పనికిరాని మురికి గుట్ట కంటే దారుణంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఆయన మాట్లాడకపోతే. డైరెక్ట్గా మాట్లాడేవాడు ప్రవక్త నేర్పరచుకుని, న్యాయాధిపతిని ప్రవక్త నేర్పరచుకుని, అటు పిమ్మట ఆయన సేవకులు నేర్పరచుకుని, అటు పిమ్మట దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతుందంటే స్పష్టంగా డైరెక్ట్ మనతో ఎందుకు మాట్లాడతలేదంటే పాపం పెరిగిపోయింది. ఇక్కడ ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడే దేవుడు ప్రవక్తలు, యాజకులు, ఇంకా న్యాయాధిపతులు, తర్వాత ఇంకా కొందరు ఉండరు, ఇంకొందరు వేసుకుంటే సేవకులు, తర్వాత వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇన్ని కోణాలు మాట్లాడుతున్నాడు. ఏదైనా దేవుడు మాట్లాడాలనుకున్నది ఏంటంటే డైరెక్ట్ మాట్లాడతలేక. అసలు డైరెక్ట్ మాట్లాడితే ఎలా ఉంటుంది? దేవుడు స్పష్టంగా ఈరోజు నీతో మాట్లాడితే నీకు ఎలా ఉంటుంది? భక్సింగ్ గారి టెస్టిమనీ బుక్ మీద ఒక మాట రాయబడుతూ వచ్చింది. చెప్పనా సఖ్యము మహిమాయుక్తమైన దేవుడు మాట్లాడితే ఆ సంతోషం ఉంటుంది. భక్సింగ్ గారు సువార్త చేసి పరిచర్య, రేత్రి బొగులు పరిచర్య చేసి వచ్చిన దేవునితో మాట్లాడితే ఆయనకి ఎంత సంతోషమో. పగలు సువార్త చేసి వచ్చిన, వాక్యం చెప్పొచ్చిన, ఎన్ని మీటింగులు చెప్పొచ్చినా చివరికి దేవునితో, లాస్ట్కి దేవునితో మాట్లాడితే అదే ఆయనకు తృప్తి, సంతోషం. ఇక్కడ మెయిన్ ఏంటంటే దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడేవాడు దూరం కలిపి మధ్యవర్తులు పెట్టాడు, చివరికి వాక్యాన్ని పెట్టాడు ఇక మధ్యలో. కానీ దేవుడు స్పష్టంగా డైరెక్ట్ మనతో మాట్లాడతలా. ఎందుకని? పాపం. ఈ పాపం పెరగటం ద్వారా, దేవుడు మాట్లాడకపోవడం ద్వారా ఏం జరుగుతుంది? కొన్ని రోజులకు మన హృదయం కఠినం చేసుకుంటే దేవుడే మనకు హాని కలుగు చేయబోతున్నాడు. అర్థమవుతుందండి? ఏం చేయబోతున్నాడు? హాని. దేవుని ద్వారానే హాని రాబోతుంది. అప్పుడు అర్థమైంది దేవుడు నాకు ఎంత దూరస్తుడయ్యాడు అన్నది, దేవుడు నాకు ఎంత దూరం వెళ్ళిపోయాడు అన్నది ఒక రోజు అర్థమైంది. కానీ నేను మరలా చెబుతున్నా, నువ్వు మంచిగా సంపాదించుకున్నా, మంచి బిల్డింగులు ఉండా, మంచి చదువుకున్నా, నీ పిల్లల భవిష్యత్తులో బాగుండా, మంచి పొజిషన్లు ఉండా, నీ పిల్లల వివాహం అయినా, లేదా మంచి జ్ఞానంతో ఉన్నా, మంచి జాబులు చేస్తున్నా, మంచి పొజిషన్ ఉండా, దేవుడు నాతో ఉండాడన్న భ్రమలో ముట్టుకుని ఉండొద్దు. దేవుడు మనుషులతో మాట్లాడుతూ ఆపేసినా దేవుడు ఇవ్వకుండా ఆగాడా? అన్నీ ఇస్తున్నాడు కానీ మాటలు ఆపేసాడు. అంటే దేవుడు అన్నీ ఇస్తాడు, నీతో మాట్లాడితేనే నీకు అన్ని ఇస్తాడని కాదు, నీతో మాట్లాడకపోయినా అన్నీ ఇస్తాడు. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు కదా, మనల్ని బాధ పెట్టేవాడు కాదు కదా, అన్నీ ఇస్తాడు కానీ నీతో మాట్లాడు. కానీ మనమేమనుకుంటాం, ఈరోజు నేను ప్రార్థన చేయగానే నాకు బైక్ వచ్చేసింది, దేవుడు నాతో ఉంటాడు. ఈరోజు నేను ప్రార్థన చేయగానే నాకు ఈ మంచి బహుమానం వచ్చేసింది అంటే దేవుడు నాతో ఉంటాడు. పొరపాటు. ఆయన అక్కడ భేదాన్ని చూపేవాడు కాదు, పక్షపాతి కాదు, అన్యాయం చేసేవాడు కాదని అర్థం. ఏంటంటే ఆయన ఏది అడిగిన ఇస్తున్నాడంటే అట్లా అర్థం చేసుకోవాలి. కానీ ఆయన నీతో మాట్లాడుతూ ఆపేశాడు. ఎన్ని రోజులైంది దేవుడు నీతో మాట్లాడి చెప్పు? ఎన్ని రోజులైంది నువ్వు దేవుని స్వరాన్ని విని, దేవుని నీ హృదయంతో తాకి, నీ హృదయాన్ని ప్రేరేపించి ఎన్ని రోజులైంది దేవుడు నీతో మాట్లాడి? కారణం ఏంటి తెలుసా? ఒకటి పాపం అయితే, రెండోది దేవుని సన్నిధిలో మనల్ని మనం కఠినంగా చేసుకున్న పరిస్థితి, మనల్ని మనం కఠినపరుచుకున్నటువంటి పరిస్థితి. ఒకటి మనలో ఉన్న పాపం కారణమైతే, రెండు దేవునిలో మనల్ని మనం చేసుకున్న కఠినమైన జీవితం. నువ్వెన్నిసార్లు అయితే నిన్ను కఠినం చేసుకుంటా ప్రియ సోదరుడు సోదరి, దేవునికి ఇచ్చే ఆపడం ఇస్తున్నాడు కానీ నీతో మాట్లాడతాం ఆపేశాడు. కానీ ఇప్పుడు ప్రభు శరీరం ద్వారా, ప్రభుత్వం ద్వారా నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, ఆయన స్వరాన్ని నువ్వు వినలేనప్పుడు నీలో జీవం లేదని అర్థం. ఒకప్పుడు ఆ స్వరం వినేగా పాపలు ఒప్పుకుంది, ఇప్పుడు వింటలేదంటే ఆ జీవం కోల్పోయాం. కానీ ఆ జీవాన్ని ఇవ్వటం కొరకు ఆయన శరీరం, ఆయన రక్తాన్ని మనకి ఇచ్చాడు, సమీపంగా వచ్చాడు. ప్రభు రక్తం దగ్గరికి వచ్చి, ప్రభు దేహం దగ్గరికి వచ్చి, ప్రభు రక్తం దగ్గరికి వచ్చి, ప్రభా నీ స్వరాన్ని నేను వినలేకపోతున్నా, యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు,
ఈరోజు నీ ఆజ్ఞ ఏమో, నీ స్వరం నాకు వినిపించు ప్రభువా. సౌలు దేవుడు మాట్లాడకపోయే దానికి పిచ్చోడైపోయి ఎక్కడికి వెళ్ళాడు? సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. పిచ్చోడైపోయాక దేవుడు మాట్లాడుతున్నా నాతో, దేవుడి మాట వెళ్ళిపోయింది. ఆయన ప్రవక్తల ద్వారా ఆయన సేవకుల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. గుండెలు బాదుకుంటున్నాడు సౌలు, గుండెలు బాదుకుంటున్నాడు. అయ్యా, నాతో మాట్లాడటానికి దేవుడు ఆపేసాడు. ఆయన ప్రవక్తలు లేరు, ఆయన దాసులతో మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలని గుండెలు బాదుకుంటున్నాడు సౌలు. ఎవరన్నా ఉండారా దేవుని దగ్గర విచారం చేయడానికంటే? సోది చెప్పే ఒక ఆమె ఉంది. పోయారు ఆమె దగ్గర, వేషధారణతో వెళ్ళాడు. నేను చెప్పేవాడిని బయట తీసుకురామని చెప్పాడు. బయటకు వచ్చింది. సమయాలు చెప్పాడు, రేపు ఈ టైంకి నువ్వు కూడా చచ్చి కూర్చుంటాలే రా నా దగ్గరికి అన్నాడు. ఏమన్నాడు? నీ టైం అయిపోయింది, రేపు ఈ టైం కల్లా పరవాసిని పాడుపడుకుంటూ వచ్చేసే నువ్వు కూడా నా దగ్గరికి అన్నాడు. దరిద్రం పోయింది. ఏడుస్తున్నాడు, అయ్యా నాతో మాట్లాడుతున్నా దేవుడు, ఆయన స్వరం నాకు ఆపేయబడింది, ఆయన స్వరం నాకు వినపడటం లేదు. ఎన్నో రోజులైంది నేను దేవుని స్వరాన్ని విని. ఎప్పుడు గమనించాడు? 38 సంవత్సరాల తర్వాత గమనించాడు, నేను దేవుని స్వరం వినలేకపోతున్నాను. ఎన్ని సంవత్సరాలండి చెప్పాలి? ఏమంటారు, చైర్లో కూర్చున్నటువంటి వాడు నిద్రపోతానే ఏమనుకోకుండా ఉంటాడని తల అయితే ఊపుతానే ఉంటాడు, కానీ నిద్ర అయితే అట్టకపోతున్నా. నేను కూడా ముగిచ్చేస్తున్నాలేండి. ఎన్ని సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాడు దేవుడు తనతో మాట్లాడలేదని? 38 సంవత్సరాల తర్వాత. ఆ 38 సంవత్సరాల్లో దేవుడు అతనికి అన్నం ఇవ్వలేదా? ఆహారం ఇవ్వలేదా? ఆయుష్ ఇవ్వలేదా? కుటుంబాన్ని ఇవ్వలేదా? పిల్లల్ని ఇవ్వలేదా? ఏం తక్కువ చేశాడు దేవుడు? ఏమీ తక్కువ చేయలే 38 సంవత్సరాలు. కానీ దేవుడు మాట్లాడుతూ ఆపేశాడు. కానీ ఇచ్చే సౌలుకి ఇవ్వకుండా ఆపాడా? ఏమి ఆపలు అన్నీ ఇచ్చాడు. కానీ చివరికి ఆ సింహాసనాన్ని తీసేసేటప్పుడు సౌలు ఉన్నప్పుడు తొలిగిపోయిందా? లేదు, ఉంది. అప్పటికి అలాగే ఉంది సింహాసనం. అంటే ఏది దేవుడు తీసేలా, కానీ దేవుడు ఇవ్వాల్సిన అన్ని ఇచ్చాడు. కానీ దేవుడు మాట్లాడుతూ ఆపేశాడు. ఎప్పుడు తెలిసింది సౌలుకి? 38 సంవత్సరాల తర్వాత దేవుడు నాతో మాట్లాడతలేదని తెలిసింది. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? ఇదే చరిత్ర సౌలు జీవితంలో జరిగింది. అంత అయిపోయింది. ఆ టైంకి వచ్చి దేవుడు నాతో మాట్లాడతలేదని సోది చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని చరిత్ర అక్కడితోనే అయిపోయినట్టేక. దేవునికి ఎవరు అసహ్యులో వాళ్ళ దగ్గరికి వెళ్ళు, పరవశిని పాడబడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చివరికి ఎవరో చప్పపోతే తన కత్తి మీద తాను పడి చచ్చిపోయాడు. ఎంత దారుణమైన మరణం చెప్పండి. తన కత్తి మీద తాను పడి చచ్చిపోయాడు. 38 సంవత్సరాలు దేవుడు మాట్లాడా? అయినా దేవుడు ఇవ్వకుండా ఆగాడా? ఏం కావాలయ్యి? ఇప్పుడు మన విశ్వాసుల చరిత్ర ఏంటి తెలుసండి? మన వాళ్ళకి, నేను మంచి జాబు నేను చేస్తున్నాను, నా పిల్లలు చేస్తున్నారు, మంచి బిల్డింగ్ నాకుంది, దేవుడు నాతో ఉండడని ప్రార్థన చేస్తాం. ఆయన అట్టగన్నాడు, నేను రాజుని, నాకేంటి అనుకున్నాడు. 38 సంవత్సరాలు వదిలేసిన సంగతి ఎప్పుడు తెలిసింది? చచ్చిన తర్వాత తెలిసింది. ఇప్పుడు మనం సావుకు ముందే దేవుడు తెలియపరుస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. చచ్చిన తర్వాత కాదు, చావుపోయి ముందర తెలిసింది. మనకు ఆ సావు రాకముందే మొదలే దేవుడు చెబుతున్నాడు, నేను నీతో మాట్లాడుతాం ఆపేసా, స్పష్టంగా నీతో మాట్లాడుతూ నేను ఆపేసాను. ఒకప్పుడు రక్షణ పొందిన కొత్తలో నేను నీతో మాట్లాడిన స్వరం ఇప్పుడు లేదు. కారణం పాపము, కఠినత్వం. నేను నీతో మాట్లాడతాం, దూరం వెళ్ళిపోతున్నా, నీకు మాట్లాడటానికి ఇష్టం లేదు. ఆయన మాట్లాడితే మన హృదయాలకు సంతోషం ఉంటుంది. హృదయానికి సంతోషాన్ని ఇచ్చేవాడే దూరం వెళ్ళిపోతే నీ హృదయంలో సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు నీ హృదయానికి సంతోషాన్ని ఇస్తారు? ఆయన మాట్లాడితేనే నీ హృదయానికి సంతోషం. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చావు, దేవుడు నీతో మాట్లాడితేనే కదా సంతోషం. ఇంకెంతమంది మాట్లాడినా సంతోషం పరిపూర్ణంగా ఉండదు. కానీ అదే దేవుడు అంటున్నాడు, నేను నీతో మాట్లాడి చాలా సంవత్సరాలైంది, నువ్వు జీవితం మార్చుకుంటే చివరి ఆప్షన్ నా కుమారుని శరీరం ద్వారా, నా కుమారుని రక్తం మీ మధ్యలో ఉంచా, ఇప్పటికే నువ్వు మార్చుకుంటే, నీ ప్రవర్తన మార్చుకుంటే, ఇప్పటి నుండి సరిచేయబడి మంచి ప్రవర్తన కలిగి నువ్వు అందరితో సమాధానంగా నడిస్తే నేను నీతో మాట్లాడతా. అలా మాట్లాడాలనే ఆయన శరీరం, ఆయన రక్తం మన సమీపం ఉంచి ఆయన మాట్లాడటం ద్వారా, ఆయన ముద్ర మన మీద ఉంటుంది ద్వారా, ఆయన జీవం మనలో ఉంటుంది. కాబట్టి సంఘంగా మనం ఎత్తబడతాం, మనకు హాని జరగకుండా ఉండాలని ఆయన శరీరం, ఆయన కుమారుడు శరీరం రక్తం మన మధ్యలో ఉంచాడు. ప్రియ సహోదరా, గుండ్ల మీద చేసుకొని చెప్పు, దేవుడు నీతో మాట్లాడిన రోజులు, దేవుడు నీతో మాట్లాడిన రోజులు. నేను చెప్పగలుగుతానని మీరు క్వశ్చన్ అడిగితే 3 రోజులు అవుతుంది నేను దేవునితో మాట్లాడి. 3 రోజులు స్పష్టంగా దేవునితో నేను మాట్లాడా. ఈ చెబితే మీకు హేళనగా అనిపించవచ్చు, నవ్వులు అనిపించు, నవ్వుతూ హేళన చేసుకోవచ్చు. కానీ నేను చెప్తున్నా కదా, స్పష్టంగా నేను దేవునితో మాట్లాడి, దేవుడు నాతో మాట్లాడి 3 రోజులు.
నీతో మాట్లాడి ఎన్ని రోజులు దేవుడు నీతో ఎన్ని రోజులు అవుతుంది మాట్లాడి? అసలు దేవుని స్వరాన్ని నువ్వు వింటున్నావా? ఏదో మందిరానికి వస్తున్నావు, వెళ్తున్నావు, అందరితో పాటు గుంపులో ఇంకోటి అన్నట్టుగా వచ్చి వెళ్ళిపోతున్నావా? నువ్వు ఇక్కడికి వచ్చింది యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞ అంటే అప్పుడు ఆయన ఆజ్ఞ బయలుపరచడానికి ఆయన స్వరం నువ్వు వినటానికి వచ్చావు. ఎన్ని రోజులు అవుతుంది దేవుడు నీతో మాట్లాడి? నిజం చెప్పు, ఎన్ని రోజులు అవుతుంది? దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, అందుకే ఆయన స్వరం నీకు వినిపిస్తల్లా. నీతో మాట్లాడటానికి కూడా ఆయన అసహించుకోవడానికి కారణం నిన్ను విడిచిపెట్టేశాడు. ఒకటి పాపం అయితే, రెండు నీ కఠినత్వం. ఆయన నిన్ను ఎంత సరిచేయాలని నీతో మాట్లాడుతున్నా నీ మూర్ఖ స్వభావం, నీ కఠినమైన జీవితం హృదయంలో ఉండటం ద్వారానే దేవుడు నీకు దూరం గెలిపి నీతో మాట్లాడతలా. కానీ వెలుగుదోత వలె సాతానుడు ఏం చేస్తాడు? అందరితో కూడా యేసు ప్రభు లాగానే జీవిస్తూ ఉంటాడు. దేవుడు మాట్లాడుతున్నట్టే నీకు అనిపించింది, మాట్లాడతల్లా. ఆయన మాట్లాడాడంటే నీలో సంతోషం ఉంటుంది. ఈరోజు సంతోషం లేని ముఖంతో ఉన్నామంటే అర్థం చేసుకో, నీతో మాట్లాడటం ఆయన వదిలిపెట్టేశాడు. 6వ మాట, ఆయన నీతో మాట్లాడకపోతే, నిన్ను విడిచిపెడితే ఆయన ముద్ర నీ మీద ఉండదు కాబట్టి ఏం చేయబడుతుంది? హాని జరగబోతుంది నీకు. ఆయన ముద్ర లేని వారికి భయంకరమైన హాని రాబోతుంది. ఇదన్నమాట అండి. 7వ విషయాన్ని చూసి ముగిద్దామా? చాలా టైం అయిపోయింది, క్షమించండి. రండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 7:3. చాలమ్మా. అక్కడ 7వ విషయం ఏంటి? 7వ మాట ఏంటంటే ఆయన ముద్ర మన నొసలేందు ఉండకపోతే జరిగేవి ఏంటంటే, ఆయన ముద్ర మన నొసలేందు ఉండకపోవడం ద్వారా జరిగేవి. 7వదిగా దేవుని తీర్పులు భూమి మీద, సముద్రం మీద, చెట్ల మీద, నదుల మీద కాకుండా మన మీద జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందండి? దేవుని తీర్పు. ఒక్క మాటలో చెబుతా చూడండి, దేవుని తీర్పు ఎక్కడి నుంచి ఆరంభించబడి చెప్పండి? అసలు దేవుని తీర్పు ఎక్కడి నుంచి ఆరంభించబడుతుంది? ఆదికాండం కాదన్నావు, బైబిల్లో ఉంది స్పష్టంగా. దేవుని తీర్పు ఎక్కడి నుంచి ఆరంభించబడుతుంది? ఆదికాండమే, ఆదికాండం అని కాదు, అసలు దేవుని తీర్పు ఎక్కడి నుంచి ఆరంభించబడుతుంది అన్నది బైబిల్లో ఉంది. ఎతకొద్దు, మీకు దొరకదు. 1 పేతురు రాసిన పత్రికలో ఉంది, 4వ అధ్యాయం 16వ వచనం. ముగిచ్చేస్తున్నాక దేవుని తీర్పు ఎక్కడి నుంచి ఆరంభించబడుతుంది అన్నది 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుండి ఉండేది. చదవండి. అదే అక్క, సెంటెన్స్ కరెక్ట్ గా కంప్లీట్ చేయండి. ఏమని రాయబడుతూ వచ్చిందండి? చాలా నాకు ముగించేసేయండి. ఏమని రాయబడుతూ వచ్చిందండి? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చినది. తీర్పు ఎక్కడి నుంచి ఆరంభిస్తున్నాడు దేవుడు? తన ఇంట్లో నుండి ఆరంభిస్తున్నాడు. తన ఇల్లు ఎవరు చెప్పండి? మీ దేహము దేవునికి. ఇప్పుడు తీర్పు ఎక్కడి నుంచి వెళ్తుంది? మొట్టమొదటి ప్రపంచం మీదకి రాకమునుపు తీర్పు ఎక్కడి నుంచి వస్తుంది? మొదట ప్రపంచం మీదకి తీర్పు రాకమునుపు ఎక్కడి నుంచి దేవుడు తీర్పు ఆరంభిస్తున్నాడు? దేవుని ఇంటి. దేవుని ఇల్లు ఎవరు? మనమే. అంటే మొట్టమొదటి తీర్పు ఎక్కడి నుంచి వస్తుంది భూమి మీదకి? మన తర్వాతే భూమి మీదకి దేవుడు తీర్పుని తీసుకురాబోతున్నాడు. మనకే మొదటి తీర్పు వస్తుంది. దేవుని ఇంటి వద్ద తీర్పు ఆరంభ కాలం వచ్చి ఉన్నది. మొదటి తీర్పు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి దేవుడు ఆరంభిస్తున్నాడు. ఫస్ట్ దేవుడి ప్రపంచానికి తీర్పు తీర్చాలనుకున్నప్పుడు, ప్రపంచంలో ఉన్న మనుషులు తీర్పు తీర్చాలనుకున్నప్పుడు ఎక్కడి నుంచి ఆరంభిస్తున్నాడు? ఒక పాపాత్ముడి దగ్గర నుంచి కాదు, ఒక వ్యభిచారి దగ్గర నుంచి కాదు, ఒక అబద్ధికుడి దగ్గర నుంచి కాదు, ఒక రక్షణ లేని వాడి దగ్గర నుంచి కాదు, రక్షించబడిన నీ దగ్గర నుంచి ఆరంభిస్తున్నాడు మొదటి తీర్పు. ఈ ఫస్ట్ తీర్పులో మొదట ఎవరుంటారు? ఈ ఎల్షద్దాయిలో చెప్పండి. దేవుడు మొట్టమొదట మన దగ్గర నుంచి తీర్పు ఆరంభిస్తాడు. నా దగ్గర నుంచి ఆరంభించు ప్రభా అని మొదటగా నా దగ్గర నుంచి దేవుడు తీర్పు ఆరంభించాలి అని సిద్ధంగా ఉన్నవారు చేతి ఎత్తండి. నేను అన్నది మీకు అర్థం కాలేదు అనుకుంటా. దేవుడు మొట్టమొదటిగా నీ దగ్గర నుంచే తీర్పు ఆరంభిస్తాడు అంటాడు. అయితే మొదటగా నా దగ్గర నుంచి ఆరంభించండి అని అన్నామంటే ఖచ్చితంగా మనలో మచ్చైన డాగైన ముడతాను లేదని అర్థం.
సరే నా దగ్గర నుంచి ఆరంభించు ప్రభు అని చేయెత్తేవాడు చేయెత్తండి. ఎవరైనా ఉన్నారా? ధైర్యం లేదు. మనలో అందరిలో ఏదో ఒక మచ్చ ఉంటానే ఉంది, ఏదో ఒక డాగు ఉంటానే ఉంది. మనం చేతులెత్తినా ఏదో ఒక లోపం మనలో ఉండకుండా ఉందా? ఏ లోపం లేనివాడు నా దగ్గర నుంచి తీర్పు తీర్చు ప్రభు అంటానికి యోగ్యుడు. ఎందుకంటే వాళ్ళు ఏ లోపం లేదు కాబట్టి వాళ్ళకి తీర్పు రాదు. ఎందుకంటే తీర్పులో తప్పించబడతారు. మనలో ఏ లోపం లేవా? ఏ లోటు ఉంటానే ఉంటుంది. ఒక మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, ఒక ఆలోచన ద్వారా, చూపు ద్వారా ఏదో విధాలు తప్పిపోయి అనుకోని ఉంటావా? అంటే మనలో లోపాలు లేవా? మరి ఇప్పుడు నా దగ్గర నుంచి తీర్పు ఆరంభించంటే ఫస్ట్ నరకానికి వెళ్ళేది ఎవరు? ఇప్పుడు చెప్పండి. అసలు ఇప్పుడు చెప్పండి, ఎవరు వెళ్ళేది? మనమే ఫస్ట్ వెళ్తాం. సరిగా లేకపోతే జీవితం. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, దేవుని తీర్పు ప్రపంచం మీదకి రాకమునుపు మొట్టమొదటిగా దేవుని బిడ్డలకి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే లోకం దేవుని ప్రశ్నించకూడదు. రక్షణ పొందిన వాళ్ళు చాలా పాపాలు చేశారయ్యా మన జీవితాలు. మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు పాస్టర్ గారు ఎవరు వస్తే, అయ్యా వీళ్ళు దేవుని బిడ్డలా, ఈ గల్లీ మొత్తం ఎట్ట అరుస్తారో తెలుసా వీళ్ళు, ఎన్ని కొట్లాట్లో తెలుసా వీళ్ళు, వాళ్ళ నోట్లో నోరేలేవయ్యా అని చెబుతారు చాలా మంది. అబ్బో కొంతమంది అయితే మనం ఉన్న చోట వండుకోకుండా బయటికి కూడా వెళ్ళిపోయి కాపురాలు పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మనం క్రైస్తవులం కదా, అందుకే మన దగ్గర వండుకొని వెళ్ళిపోతున్నారు. మన నోరు అంత గబ్బుది, అంత మంచి నోరు. ఆ చుట్టుపక్కల గల్లీలో మనం నివసించే చోట మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మన మంచివాళ్ళు అంటారా? మన ఎదుటి మంచివాళ్ళు అంటారు. మనం వెనకాల వీళ్ళే మంచి, వీళ్ళు దేవుని బిడ్డలు అంటారు, దేవుని మందిరంకి వెళ్తారంటే ఎట్లాంటి వాళ్ళ దేవుని మందిరంకి వెళ్ళేది ఎంతమంది అంటారు? ఒకసారి నీ చరిత్ర నీ ఇంటి కనుక ప్రశ్నించుకో. ఎవరైనా ఒకరు కొత్తడు పంపించి నువ్వు నా ఇంటి చుట్టుపక్కల ఏమంటున్నారు, ఇప్పుడు జనాభా లెక్కలు వస్తున్నాయి కదా, అట్లాగే ఒక ఆప్షన్ కూడా పెట్టుకోవాలి. ఏం పెట్టాలంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు నిన్ను గురించి అన్నది కూడా ఒక ఆప్షన్ ఇస్తే 32 ఇన్ని ఇచ్చారు, 33 అది కూడా పెడితే పోయేది. మొత్తం హిస్టరీ మొత్తం గవర్నమెంట్కి వెళ్ళిపోయేది. మన గురించి ఏమనుకుంటున్నారు? ఒక్కడు మంచోడు ఉన్నాడు, బైబిల్ అదే ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎవరుంటాడు? ఎంతమంది మన గురించి మన ఇంటి చుట్టుపక్కల ఎన్ని మాటలు ఎత్తిపోయిట్లా. మన నోరు పెద్దది కాబట్టి అది తగ్గి ఉంటున్నారు, లేకపోతే ఇంక మనకంటే ఎక్కువ తిట్టే వాళ్ళు ఉంటారు. సాక్ష్యం ఏది నీకు? ఏదా సాక్ష్యం ఏది? దేవుడు నీ దగ్గర నుంచి తీర్పు ఆరంభించబోతున్నాడు, అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ జడ్జిమెంట్ స్టార్ట్ నీ దగ్గర నుంచి అవుతుంది. అర్థమవుతుందండి? ఇంటి పక్కన వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉండదు, ఇంట్లో వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉండదు, ఇంటి బయట సాక్ష్యం లేదు. ఓ గయ్యాల్లాగా మాట్లాడతాం, గయ్యాల్లాగా పడిపోతాం అన్న సాక్ష్యాలు, మంచి సాక్ష్యం మనకు లేదు. ఒక రోజు దేవుడు నీ దగ్గర నుంచి తీర్పు ఆరంభిస్తాడు. నీ ఇంటి చుట్టుపక్కల రక్షణ లేని వాళ్ళు ఉంటారే, వాళ్ళ దగ్గర నుంచి కాదు. ఎవరి దగ్గర నుంచి ఆరంభిస్తున్నాడు? ఫస్ట్ నీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు. ఎందుకు స్టార్ట్ చేస్తున్నాడు? ఈ పక్కన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏమంటారు దేవుణ్ణి? ఒకవేళ వాళ్ళకి మొదటి దేవుడు తీర్పు తెచ్చాడానికి ఏమంటారు? అయ్యా వాళ్ళు రక్షించబడ్డారు, దేవుని పెట్టాలని, వాళ్ళకో తీర్పు మాకో తీర్పు, ముందర వాళ్ళు సరి చేయకోకుండా మమ్మల్ని ఎందుకు సరి చేస్తున్నాం అంటారు లేదా? ఆ మాట దేవుడు అనిపించుకుంటాడా? అందుకనే ఫస్ట్ మనకు తీర్పు తీరుస్తున్నాడు. ఇక్కడ జడ్జిమెంట్ మనకే. మన వాళ్ళు అనుకుంటారు నేను చక్కగా ఎత్తబడి సంఘంగా జీవం కలిగిన వారికి ఎత్తబడి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతా, ఇక నేను సేఫ్. నీ సేఫ్ ధనం మధ్యాకాశంలో బయటకు వచ్చేది. ఆయన ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు మొట్టమొదటి మన తీర్పు తీరుస్తున్నాడు మనకి. ఆ తీర్పులో మన బ్రతుకు బయటపడుతుంది. అప్పుడు వెళ్తాం మనం, పరలోకానికి వెళ్తాం, నరకానికి వెళ్తాం. అక్కడ అర్థమవుతుందండి? రక్షణ పొందాను, మార్మల్స్ పొందాను, బాప్తిసం తీసుకున్నా, మందిరానికి వెళ్తున్నా, పరలోక రాజ్యం అనుకోవాక. నేను ఎప్పుడు అదే చెబుతా, అలాంటి ఆలోచన వద్దు. ఆలోచన తొలగించేసేయి, ఆలోచన ఉంటే తీసేసేయి. నువ్వు మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత ప్రభువు నిన్ను చూసి దేవదూతలు ఎదుటి నిన్ను నిలబెట్టినప్పుడు మచ్చనే డాగాని లేని వారికి నువ్వు ఉంటే ఆ రైట్ వీళ్ళు పరలోకానికి వెళ్ళొచ్చు అని దేవుడు ముద్ర వేస్తే అప్పుడు అప్పుడు నీకు ధనుడివి. మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత దేవుడు తీర్పు తీర్చాడు అనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? మరి ఏంటి పరిస్థితి? అప్పుడు అక్కడికి వెళ్ళినా నరకానికి వెళ్ళాల్సిందే కదా, వెళ్తాం లేదా? ఇక్కడ విషయం ఏంటి చెప్పండి? దేవుడు మొట్టమొదటి తీర్పు ఒకరి చేత మాట అనిపించుకోకుండా ఉండడానికి తన ఇంట్లో వారికే తీర్పు తీరుస్తున్నాడు. ఒక వ్యక్తి సంఘ పెద్దగా ఉండాలంటే అతడు ఎలా ఉండాలి? తన కుటుంబాన్ని ఏలువాడై ఉండాలంట. కుటుంబాన్ని కాపాడలేని స్థితిలో కాదు. పిల్లలు ఏ తప్పు చేసినా సమర్థించి తల్లిదండ్రులు ఉండకూడదు. అటువంటి వాళ్ళు సంఘ పెద్దలు ఉంటాను కూడా బైబిల్ యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు సంఘ పెద్దలు అంటే ఎవరు నచ్చిన వాళ్ళు పెట్టుకుంటారండి, అది వేరు. బైబిల్ ప్రకారం సంఘ పెద్దలు అంటే నీ కుటుంబాన్ని నువ్వు ఏలుతూ ఉండాలి, అధికారం చేస్తూ ఉండాలి. నీ కుమారుడిని నీ మాట వినాలి, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు తిరగకూడదు. నీ కుమార్తెని మాట వినాలి, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించకూడదు. నీ భార్య నీ మాట వినాలి, నీ మీద తిరగబడి నిన్ను కొట్టి తిట్టేటట్టు ఉండకూడదు. ఇవన్నీ చేస్తూనే ఉంటాం. సంఘంలో ప్రాధాన్యత అంటే దొరకదు. అది సంఘ పెద్దలకి ఉండాల్సిన క్వాలిటీస్.
అది అన్నిటి ఉండాలి. కానీ ఈ రోజులు అది లేదండి. ఎవరు పడితే వాళ్ళు సంఘ పెద్దలు అని వచ్చేస్తున్నారు. ఆ అర్హతలు లేవు. ఇప్పుడు కుటుంబాన్ని ఏలే ధన్యత లేదు, కుటుంబం పైన యజమానుడికి ఉండే ధన్యత లేదు. ఒక క్వాలిటీ అన్నది ఉండాలి మనకి. అది బైబిల్ చెబుతున్న మాట, నా మాటలు కాదు. అబద్ధమైతే మీరు బైబిల్ చూసుకోండి. ఎక్కడ ఉందంటే మీకు బైబిల్ తెలియదని అర్థం. తీతుకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక చదవండి, మీకు అర్థమైంది. ఎందుకు? ఒక అర్హత అన్నది ఉంది, ఒక కోణం అన్నది ఉంది. నువ్వు దేవుని ఇంట్లో ఉన్నప్పుడు నీకు ఒక స్థానం దేవుడు ఇచ్చాడు. దాన్ని కాపాడుకోలేనప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తీసేస్తాడు. ఇప్పుడు సంఘ పెద్ద ఉన్నాడు అనుకోండి, ఎవరైనా ఆయన తన స్థానాన్ని కాపాడుకోలేదన్నప్పుడు ఏం చేస్తాం? తీసి పక్కన పెట్టేసి ఇంకొకరిని పెడతారు. దేవుడు కూడా అంతే. మనకిచ్చిన స్థానాన్ని మనం కాపాడుకోకపోతే పక్కన పడేస్తాడు. ఆయన ఇంకొకరిని ఏర్పరచుకుంటాడు. ఇప్పుడు సౌలుకి ఇచ్చిన స్థానాన్ని సౌలు కాపాడుకోబోబట్టే కదా దావీదుని ఏర్పరచుకున్న దేవుడు. సౌలు కొట్టివేసాడా లేదా అంటాడు. సౌలు కొట్టివేసినట్టు నా కృప నీ కుమారుడు కొట్టివేను అంటాడు దావీదు రాస్తాం. అనలేదా దేవుడు? మరి కారణం ఏంటి? ఆయన కొట్టేయడానికి సమర్థుడు. జాగ్రత్త. ఆయన తీర్పు నీ దగ్గర నుంచి ఆరంభించాలనుకుంటున్నాడు. తమ నొసల యందు దేవుని ముద్రలు లేనటువంటి వారు, అనగా క్రీస్తు యొక్క జీవం లేనటువంటి వారు, దేవుని జీవం లేకుండా విడవని స్థితిలో ఉన్నవారు కానీ, లేదా జీవాన్ని కోల్పోయిన వారు కానీ, తమ నొసల యందు ముద్రలు లేనటువంటి వారు ఏం చేయబడుతున్నారు? దేవుని తీర్పులోకి వస్తున్నారు. మొట్టమొదటి ఆ తీర్పు నొసల యందు ముద్ర కలిగిన వారి దగ్గర నుంచి ఆరంభించబడుతుంది. ఎందుకంటే తన బిడ్డలను మొదట ఆయన పరీక్షిస్తున్నాడు. ఆ సువర్ణమైన తన బిడ్డలను ఏం చేస్తున్నాడు? పరలోక రాజ్యంలో చేర్చుకున్న తర్వాతే భూమి మీద ఉన్న మనుషులు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. నీకు నాకుండా అతిశయం ఏంటో తెలుసా? బాప్తిసం తీసుకున్నామన్న అతిశయం ఉంది మనలో. ఆ గర్వం ఉంది. ఏంటి? నేను బాప్తిసం తీసుకున్నా, నేను పరలోక రాజ్యానికి వెళ్తా. ఓ రక్షణ లేని వ్యక్తి మందిరానికి వస్తే మనం ఏం చెబుతాం? అయ్యా పాపలు ఒప్పుకో, జీవితం మార్చుకో, మారుమోసు పొందు, జీవితం మార్చుకో, పరలోక రాజ్యం ఉందని చెబుతాం. ఆయన చెప్పేటప్పుడు నీకు మారుమోసు ఉందో లేదో తెలియదా నీకు? ఆయన మందిరాల్లో రాస్తాడు, ఇతరులకు బోధించే నిన్ను మొదట నీకు బోధించుకోమని. మనం ఏం చెబుతాం? ఒక వ్యక్తి కొత్తగా దేవుని మందిరానికి వస్తే పాపలు ఒప్పుకో, జీవితం మార్చుకో, మంచి జీవితాన్ని జీవించని చెబుతాం. మరి నువ్వు చేసే పని ఏంటి? నువ్వు చేసేది రక్షించబడిన తర్వాత నువ్వు చేసేది అయ్యే. కొత్తగా వచ్చినోడికి చెప్పేది నువ్వు అదే. ఇప్పుడు నువ్వేమో ఆ జీవితాన్ని జీవించవు, మరి కొత్తోడికి ఆ మాట చెబితే అది ఎట్ట ఫలించింది? పక్కన ఉన్న విశ్వాసులు ఏమనుకుంటారు? కొత్త వాళ్ళకి ఎట్ట చెబుతున్నారు, కానీ ఈ అన్న ఈ అక్క ఎట్ట ప్రవర్తిస్తున్నారు అనుకోరా? జాగ్రత్త. క్రీడా సమయం ఎక్కువైందని సనుగులు గొనుగులు పెట్టుకోవాక. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న సంతోషంగా ఉండు. ఒకటే మాట, దేవుని తీర్పు ఇంటి అతన్ని ఆరంభమవుతాను. ఫస్ట్ మన దగ్గర నుంచే దేవుని తీర్పు అసలు ఎవరికి రాబోతుందంటే తమ నొసల యందు దేవుని ముద్ర లేనటువంటి వారికి. దేవుని ముద్ర ఉండే వారికి దేవుని తీర్పు. ఎందుకు తీర్పులోకి వెళ్తున్నామంటే సువర్ణ వలె తీర్చబడి అక్కడ మచ్చడాగు లేకపోతే బహుమానం పొందడానికి వెళ్తానికి, అంతే తప్ప వేరే విధం కాదు. కానీ భూమి మీద దేవుని ముద్ర లేని నొసలేని దేవుని ముద్ర లేని వారికి దేవుని తీర్పు వస్తుంది. ఒకరోజు తప్పించుకోవడానికి అవకాశం లేదు. నువ్వు నేను ఎంత ప్రయత్నించినా, ఎంత గోజాడినా దేవుని తీర్పు నుండి తప్పించబడలేం. 7 విషయాలు. ఆయన ముద్ర మన నొసలేని ఉండకపోవడం ద్వారా జరిగేవి ఏంటి? ఫస్ట్, భూమి మీద వాయువు పట్టుకొని పోతుంది వేచుకోకుండా. 2, సముద్రం మీద వాయువు వేచుకోకుండా పట్టుకొని పడుతుంది. 3, చెట్టు మీద అయినను వాయువు వేచుకోకుండా గట్టిగా పట్టుకోబడుతుంది. 4, భూమి యొక్క 4 దిక్కులు వాయువు పట్టుకొని పడుతుంది. 5, సముద్రముకైనా చెట్లకైనా హాని చేయకూడదని, భూమికి కానీ సముద్రం చెట్లు కానీ హాని జరగకూడదు, కానీ మనుషుడికి హాని జరగబోతుంది. 6, దేవుని ద్వారా రాబోతున్న నాశనమును పొందుకుంటున్నాడు. 7, దేవుని తీర్పు మానవుడి మీదకి తెచ్చుకుంటున్నాడు, దేవుని ముద్ర లేని మానవుడి మీదకి. ఈరోజు నేనంట దేవుడు సమయం ఇస్తున్నాడు. దేవుని ముద్ర ఉండా దాన్ని దారి తప్పిపోయి నువ్వు తొలగించుకున్నావేమో, ఆ ముద్రను చెరిపేసుకున్నావేమో, మరలా నిన్ను సరిచేసి ఆ ముద్ర నీ మీద మరలా ఉంచి నీకు జీవాన్నిచ్చి జీవం కలిగిన వారుగా జనులు రాజ్యంగా కూడుకున్న కాలం మొదలుకొని భూమి మీద కలగని గొప్ప ఆపదల నుంచి నేను తప్పించడానికి మరలా ఆయన కుమారుడు శరీరం రక్తాన్ని మన సమీపం ఉంచాడు. ఈరోజు ఏ దేవుని ముద్ర, రక్షణ ముద్ర నువ్వు కోల్పోయావు, సరిదిద్దుకో. లేదా ఆ ముద్ర నీ మీద లేకపోతే విడవబడిన వారికి ఏం జరిగిద్దో చెబుతున్నా. ఆ ముద్ర లేని వారికి ఉండకోక, దేవుని ముద్ర కలిగిన వారమే మనం ఉండటం కొరకై, తప్పిపోయిన మనం సరిచేయటం కొరకై ఆయన శరీరం, ఆయన రక్తం మన సమీపం ఉంది. యోగ్యమైన రీతిలో మనం పరీక్షించుకుని ఆయన దేహంలో ఆయన రక్తమును సరి చేసుకుని, ఏదైతే దేవుని ముద్ర లేదో సరి చేసుకుని ఆ ముద్ర కలిగిన వారమే బల్లో పాల్గొన్నట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.